ఏపీ ఆర్థిక పరిస్థితి మీద కాగ్ విడుదల చేసినటువంటి తాజా గణాంకాలు ఒకసారి పరిశీలన చేస్తే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ అమలు సూచికలు ఒకసారి పరిశీలన చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పులు చేయడంలో చూపిస్తున్నటువంటి స్పీడు, వేగం రాష్ట్రానికి ఆస్తులు సృష్టించడంలో, దీర్ఘకాలిక అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడంలో కనిపించడం లేదన్న విమర్శలు గట్టిగా వినబడుతున్నాయి. కాగ్ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం 2025-2026 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులైనటువంటి అమ్మకపు పన్ను, రాష్ట్ర జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ డ్యూటీలు వంటి విభాగాల్లో అనుకున్న లక్ష్యాలకు తగ్గట్టుగా వసూళ్లు జరగలేదు అనేసి కాగ్ నివేదిక ఒకసారి పరిశీలన చేస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెవెన్యూ రాబడులు బడ్జెట్ అంచనాలతో పోలిస్తే వేల కోట్ల రూపాయల మేర వెనుకబడ్డాయి. అంటే సృష్టించలేకపోయింది సంపద. ఇక రెవెన్యూ వ్యయం మాత్రం భారీగా పెరిగింది. అంటే అప్పులు చేయడంలో మాత్రం స్పీడు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, పరిపాలనా ఖర్చులు పెరుగుతుండడంతోనే రాష్ట్ర ఖజానా మీద మరింత భారం పడింది. అంతేకాదు దీని ఫలితంగా రెవెన్యూ లోటు బడ్జెట్ అంచనాలను మించి పెరిగిందనేసి కాగ్ గణాంకాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అంతేకాదు ద్రవ్యలోటు పరిస్థితి కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు హెచ్చరికలాగానే కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అప్పులు పెరుగుతుంటే వాటి ద్వారా భవిష్యత్తుకు ఉపయోగపడే ఆస్తుల కల్పన జరగకపోవడం ఆర్థిక నిపుణులను కూడా ఆందోళనకు గురిచేస్తుంది. సాధారణంగా అప్పులు తీసుకుంటే వాటికి మౌలిక వసతులు, పరిశ్రమలు, అభివృద్ధి ప్రాజెక్టుల మీద ఖర్చు చేస్తే భవిష్యత్తులో ఆదాయం వచ్చేలా చేయాలి, అంతే కదా. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ భాగం అప్పులు రెవెన్యూ ఖర్చులకే వెళ్తున్నాయనే విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. అంటే తీసుకొస్తున్నటువంటి అప్పు మొత్తం కూడా పరిశ్రమల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు. తీసుకొస్తున్నటువంటి అప్పులు మొత్తం కూడా రెవెన్యూ లోటుని పూడ్చడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు తప్ప మరి దేనికి కాదు. అలా అయితే సంపద సృష్టి ఎలా జరుగుతుంది? కాగ్ గణాంకాల ప్రకారం బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఆస్తుల కల్పన వ్యయం గణనీయంగా తగ్గిపోయింది. అంతేకాదు రోడ్లు అయితేనేమి, నీటిపారుదల, అదేవిధంగా మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులు కంప్లీట్గా తగ్గిపోవడం వల్ల దీర్ఘకాలిక అభివృద్ధి మీద ప్రభావం పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఆర్థిక నిపుణులు మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా కేంద్రం యొక్క గ్రాంట్ల విషయంలో కూడా రాష్ట్రానికి ఆశించే స్థాయిలో నిధులు రావడం లేదు. మనం చెప్పేది కాదు, ఒకసారి ఆ డేటా చూస్తేనే అర్థమైపోతుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి సహాయాన్ని సమర్థవంతంగా రాబట్టడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అనేసి ఆర్థిక నిపుణులు విమర్శలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్రం యొక్క గ్రాంట్లు, సహాయ నిధులు తగ్గడం రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని మరింత డిప్రెషన్లోకి కూడా నెట్టేసింది. అంతేకాదు ఇక కాగ్ నివేదికలో మరో ముఖ్యమైనటువంటి అంశం పరిశీలన చేస్తే ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయం, వాస్తవంగా వచ్చే ఆదాయం మధ్య భారీ అంతరం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. దీనివల్ల బడ్జెట్ ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మొత్తంగా చూస్తే 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి కాగ్ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక నిర్వహణ మీద తీవ్రమైనటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. అప్పులు పెరుగుతున్నా ఆస్తులు పెరగకపోవడం, ఆదాయ వనరులు బలహీనపడడం, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు తగ్గడం వంటి అంశాలు భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద మరింత ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఆర్థిక నిపుణులు హెచ్చరికలు కూడా ఇస్తున్నారు. అయినా కానీ మనకి దాంతో సంబంధమే లేదు. ఈరోజు మళ్ళీ నారా లోకేష్ గారు సింగపూర్ పర్యటనకి వెళ్ళాడు యాజ్ ఏ మినిస్టర్.